పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదు. ఒకటిన్నర రోజు మళ్ళా పర్మిషన్ తీసుకొని చేసిన పాదయాత్ర ఆపాల్సిన పని లేదు. ఎందుకు ఆపుతుంది షర్మిలమ్మను? ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు షర్మిలమ్మ ఒక్కటే కనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి మరి షర్మిలమ్మను ఆపుతా ఉన్నారు. ఆ తర్వాత మరి చాలాసార్లు, ఇది 4వ సారో 5వ సారో అనుకుంటాను, ప్రతిసారి ఏదో దానికి ఆమె ఉద్యమకారిని కాదు, ఆయనేం టెర్రరిస్ట్ కాదు, ఆయనేం పెద్ద వేల మందితో పోవట్లేదు. ఈరోజైతే అసలు ఎవరూ లేరు. ఆమె కారులో ఒకటే సిట్టుకు పోతా ఉంది, ఇంకా మామూలుగా గవర్నమెంట్లు వాళ్ళు ఇల్లు పోతున్నారు అంతే. ఎందుకు ఆపాల్సి వచ్చింది షర్మిలమ్మను? సిట్టుకు పోయి ప్రశ్నించినంత మాత్రాన ఏమవుతుంది? ప్రభుత్వం అసమర్థత, గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి, చాలా రకాలుగా ప్రభుత్వం అలసత్వము, అసమర్థత ప్రభుత్వం. అయితే ప్రశ్నించే గొంతు ఉంటే అరెస్ట్ చేస్తారా? ఇంట్లో నుంచి బయటికి పోనీయరా? ఆమెకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేదా? ఎక్కడికి పోయే పని లేదా? మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా నేను ఇవాళ. ఎప్పుడు చూసినా పోలీసు వాళ్ళు బయట పెట్టింటారు, ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టి గొడవలు చేస్తుందా? ఆమె ఎవరి కోసం పోరాడుతుంది? ప్రజల కోసం పోరాడుతుంది, పిల్లల కోసం పోరాడుతుంది, నిరుద్యోగుల కోసం పోరాడుతుంది. అంటే పోరాడే గొంతును, ప్రశ్నించే గొంతును ప్రశ్నిస్తారా? అసలు ఆ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాను ప్రభుత్వాన్ని. ఈరోజు కూడా నేను పోలీస్ స్టేషన్లో అదే అడిగా, నా కూతుర్ని చూసిపోతాను నేను, ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి అని అడిగాను. దానికి జవాబు లేదు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పోయి అడగండి, ఎందుకు అరెస్ట్ చేసినారో మాకు తెలియదు, ఇక్కడ తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. అంటే ఎందుకు అరెస్ట్ చేసినారో కూడా చెప్పలేని స్థితి పోలీసు వాళ్ళకి ఉంది అని అడుగుతా ఉన్నాను నేను. అంటే ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈరోజు షర్మిలమ్మ నిరుద్యోగ సమస్య మీద ఆమె పోరాటం చేసింది, స్టార్టింగ్ మొదలు పెట్టింది ఆమె పోరాటం, ఉద్యమానికి తీసుకొచ్చింది ఆమె. ఈరోజు మరి వేరే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈరోజు మీటింగులకు దానికి దీనికి మరి వాళ్ళు ఇస్తూ ఉన్నారు, పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు, పెద్ద మీటింగులు జరుగుతూ ఉన్నాయి. మరి షర్మిలమ్మ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, షర్మిలమ్మ ధర్నా చేయడానికి కానీ ఎందుకు షర్మిలమ్మను అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు షర్మిలమ్మను ఇంట్లో నుంచి బయటికి పోనీయట్లేదు? అంటే ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను అరెస్ట్ చేస్తూ ఉన్నారా? అంటే ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదా? ఎందుకు అని అడుగుతా ఉన్నాయి వాళ్ళని. అంటే మరి పోలీసు వాళ్ళు దండికి మంది వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, వ్యాన్లో ఎక్కించకుండా చేస్తూ ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఆవేశం వస్తుంది. మీద పడతా ఉంటే ఆవేశం రాదా? ఈరోజు నాది కూడా అదే జరిగింది పోలీస్ స్టేషన్లో. ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లో జరిగింది ఏంటి? 10 మంది మహిళా పోలీసులు వచ్చి నన్ను లోపల కూర్చోబెట్టడానికి ఎత్తుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఏడబడితే ఆడ పట్టుకుంటా ఉన్నారు, ఏడబడితే ఇది చేస్తూ ఉన్నారు. మరి అటువంటిప్పుడు నాకు ఇది రాదకు. నేను కొట్టాలనుకుంటే ఎంతగా కొట్టచ్చు, గట్టిగా కొట్టచ్చు. నేను అట్లా అన్నా అంతే. దానికి ఈరోజు మరి TV9లో అయితేనేమి, ఇంకో NTVలో అయితేనేమి చాలా దాని ఏదో చాలా నేను గట్టిగా కొట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను. ఆమె ప్రజల కోసం పోరాటం చేస్తుంది, ప్రజల కోసం ఆమె వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఆమె వచ్చింది. అవి ఫిల్ఫిల్ కావాలని వచ్చింది, ప్రజల కోసం వచ్చిందా. ఈరోజు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందంటే ఒక ఆడపిల్ల, అది సాధ్యమా? ఎవరి కోసం చేసింది? ఎందుకోసం చేసింది? ఎందుకు ఆమె ప్రశ్నిస్తూ ఉంది? ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా మీడియా వల్ల కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఉన్ని లేని ఊరికే చూపించమని మిమ్మల్ని కోరట్లేదు, నిజాలు చూపించండి. ప్రజల కోసం మీరు కూడా పోరాడండి, మీరు కూడా భాగస్వాములు కమ్మని మిమ్మల్ని అడుగుతున్నాం. న్యాయంగా ప్రశ్నించే గొంతును ఎంతకాలం అని అణచేస్తారు? ప్రభుత్వాలు అనేవి ప్రతిపక్షాలు వ్యక్తిగత స్వేచ్ఛది. ప్రతిపక్షాలు ఏదైనా చేస్తే దానికి సొల్యూషన్ చూపించాల్సిన ప్రభుత్వం ఈరోజు ఎందుకు ఎంతకాలం ఆపేస్తారు? ఆమెను ఎంతకాలం హౌస్ అరెస్ట్ చేస్తారు? ఎన్నిసార్లు తీసుకొచ్చి పోలీసులు మాకు దౌర్జన్యం బలం ఉందని చెప్పి పోలీసులు 10 మంది, ఆడ పోలీసులు 10 మంది, మగ పోలీసులు వచ్చి ఇంట్లో వదిలిపెట్టి పోవడం ఇది ధర్మమా? ఇది న్యాయమా? న్యాయం ప్రశ్నించే గొంతును ఆపేస్తారా? ఎందుకు ఆపేస్తారని అడుగుతా ఉన్నా నేను ఇవాళ. మిమ్మల్ని అందరూ కూడా చేతులెత్తి మొక్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీడియాలో కరెక్ట్గా చూపించండి. ప్రజల కోసం మీరు కూడా పోరాడండి, మీరు కూడా నిలబడండి.
ఆమెకు నిలబడమని మిమ్మల్ని కోరటం లేదు, కానీ మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నిజాలు చూపించండి. ప్రజల కోసం మీరు కూడా పోరాడండి, ప్రజల కోసం మీరు కూడా నిలబడండి. ఈరోజు షర్మిలమ్మ డ్రైవర్లు కొట్టారు, గన్మెన్లను కొట్టారు, ఇష్టం వచ్చినట్టు లాగేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు. కానీ వాళ్ళదేం తప్పు, వాళ్ళకి పోలీసులు అయితే తప్పు చూపించరు. మీరు ఈరోజు షర్మిలమ్మ అట్లా అనిందో లేదా నేను చెయ్యి అట్లా అన్నాను అదే చూపిస్తున్నారు. కొట్టాలంటే ఎంత గట్టిగా కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ కొట్టాలనే ఉద్దేశం షర్మిలమ్మకు లేదు, నాకు లేదు. పోలీసు వాళ్ళు, ప్రభుత్వం అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రజల కోసం చేయాలని మిమ్మల్ని అందరినీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు మేల్కొనండి, ప్రజలకు మంచి సొల్యూషన్ తీసుకురండి, ప్రజలకు మంచి చేయండి. మీరు మంచి చేస్తే మీ ప్రభుత్వమే వస్తుంది తర్వాత కూడా, అదే మిమ్మల్ని కోరుతాం. షర్మిలమ్మ చాలామంది అడిగేవారు, మీరు ఇన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇన్ని చెప్తా ఉన్నారు, అవన్నీ వాళ్ళు చేస్తే ఎట్లమ్మా అని చాలామంది ఆమెను ప్రశ్నించారు. చేస్తే మంచిదే, ప్రజలకు మంచి జరగడమే నేను కోరుకుంటా ఉన్నాను. నేనేదో చేయాలని కాదు అని అని చెప్పి షర్మిలమ్మ చాలామందికి చెప్పింది. నేను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అసమర్థ ప్రభుత్వం కాకుండా, ఏదంటే అది నియంత ప్రభుత్వం కాకుండా ప్రజల కోసం పనిచేయమని పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఉన్ని లేని కేసులు పెట్టి చేయకుండా మంచికి మేలుకు నిలబడమని పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీడియా వాళ్ళకి మీకు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఆల్రెడీ లంచ్ మోషన్లో ఇప్పుడు చేస్తాను. స్టేషన్ దగ్గర ప్రెస్ వాళ్ళని మిమ్మల్ని కూడా కొట్టారంట. మరి ప్రెస్ వాళ్ళని కూడా అయితే ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు, ప్రెస్ వాళ్ళని కొట్టాల్సిన పని లేదు. అసలు ఈరోజు కనీసం 40-50 మంది కూడా లేరు ఆమెతో పోయేదానికి. మీరందరూ కూడా చూసే ఉంటారనుకుంటా. పోతుంది, సిట్టుకు పోతుంది, ప్రశ్నించి వస్తుంది, అడిగి వస్తుంది, అంతే కదా. దానికి సొల్యూషన్ వెతకాల్సిన ప్రభుత్వం షర్మిలమ్మను అరెస్ట్ చేసుకుంటూ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఇంటికాడ పెట్టి చాలా తప్పు. ఇది రిడిక్యులస్. లేదు, ఇంటి నుంచి పోతా ఉంది ఆమె, సిట్టుకు ప్రశ్నించడానికి పోతా ఉంది. హార్డ్లీ 30-40 మంది కూడా ఒక్కరే ఉన్నారంట, ఎవరు లేరంట, గన్మెన్లు ఉన్నారంట. పోనీ కనీసం 10 మంది 20 మంది కూడా లేనప్పుడు షర్మిలమ్మని అడ్డగించాల్సిన పనే ఉంది. పోతుంది, సెట్టుకు పోయి ప్రశ్నించి వస్తుంది, ఇంకో చోటికి పోతుంది. ఏదైనా కానీ మరి ధర్నాలకైనా, ఏదైనా ప్రతిపక్షం చేసే ధర్నాలకైనా ఇంకోటైనా కూడా స్పోర్టివ్గా తీసుకోవాలా ప్రభుత్వం, తీసుకోవాలా. వాళ్ళు ప్రశ్నించిన ప్రశ్నలకు సరైన జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం, సొల్యూషన్ చూపించాల్సిన ప్రభుత్వం. ఈరోజు కేవలం ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం, ఇంటికాడ పెట్టడం తప్పు. ఇది చాలా ఇది కాదు, మంచిది కాదు, ఇది న్యాయం కాదు, పద్ధతి కాదు. చూద్దామా, అదే ఏమైనా పెట్టగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. అంటే మీడియా వాళ్ళు కూడా, మీరు కూడా ప్రీవియస్ లైన్లో ఈరోజు ఎన్టీవీలో నేను కూడా ఇప్పుడే చూసాను. నేను కూడా అట్లా అనిన దానికి కొట్టేట్టుగా చూపించేస్తున్నారు. అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా, మీడియా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా, పోలీసు వాళ్ళ విజ్ఞత కూడా వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది.